ఈరోజు గాడిదల దినోత్సవం. ఈ సందర్భంగా గాడిదల గురించి తెలుసుకుందాం. గాడిదలు సుమారు 7,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి ఉద్భవించాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్లకు పైగా గాడిదలున్నాయి. ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర తన అందాన్ని మరియు యవ్వన చర్మాన్ని గాడిద పాలతో స్నానం చేసి కాపాడుకునేదని చెబుతారు. రోమన్లు గాడిద పాలను దాని చికిత్స లక్షణాల కోసం కూడా ఉపయోగించారు. నీరో చక్రవర్తి భార్య పాప్ప తన చర్మం యొక్క మెరుపు మరియు మృదుత్వాన్ని కాపాడుకోవడానికి గాడిద పాలు వినియోగించారు. రోమన్ సామ్రాజ్ఞి మెస్సాలిన బ్రెడ్ ముక్కల మీద ముంచిన గాడిద పాలతో ఫేస్ మార్క్ వినియోగించేవారు. బ్రెడ్ ముక్కల మీద ముంచిన గాడిద పాలతో ఫేస్ మాస్క్ వినియోగించారు. నెపోలియన్ బోనపార్టీ సోదరి పౌలిన్ గాడిద పాలతో స్నానం చేసేవారు. ఇక మన దేశం విషయానికి వస్తే గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రలోని హలార్ ప్రాంతంలో నివసించే గాడిదలు అందమైన తెలివైన గాడిదలుగా గుర్తింపు పొందాయి. ఈ గాడిదలు రోజుకి అర లీటర్ నుంచి లీటర్ మాత్రమే పాలు ఇస్తాయి. స్పెయిన్, బెల్జియం, ఇటలీ, బల్గేరియా, ఫ్రాన్స్, గ్రీస్ వంటి ప్రముఖ దేశాల్లో ఈ పాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో లీటర్ పాల ధర 7,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ఉంది. కేజీ పాలపొడి ధర 50,000 రూపాయలు పైమాటే. పన్నీరు ధర కేజీ 70,000 రూపాయల వరకు పెరుగుతుంది. ఈ గాడిద పాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ ఏ, బి, బి1, బి2, బి6, విటమిన్ డి, విటమిన్ ఈలతో పాటు ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈ గాడిద పాలలో పుష్కలంగా ఉన్నాయి. గుర్రాలకు గాడిదలకు పుట్టిన వాటిని కంచెర గాడిదలని పిలుస్తారు. వీటిని ఇంగ్లీష్లో మ్యూల్స్ అంటారు. 75 ఏళ్లుగా భారత సైన్యానికి ఇవి సేవలు అందిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా వీటి కోసం సైనిక శిక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటికి 2 ఏళ్ల వయసు నుంచే బాంబులకు బెదరకుండా యుద్ధ శిబిరాలకు చేరుకోవడంలో శిక్షణ ఇస్తారు. 2 ప్రపంచ యుద్ధ సమయాల్లోనూ కార్గిల్ యుద్ధంలోనూ కీలక సేవలు అందించాయి. వీటిలో పెడోంగి అనే గాడిద భారత సైన్యంలో 30 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించింది. అయితే ఒకసారి పాకిస్తాన్ సైనికులకు దొరికిపోయింది. దీంతో వాళ్ళు దాన్ని ఉపయోగించుకుందామని విలువైన తమ ఆయుధాలను దానిపై ఉంచి మరొక చోటకు తీసుకువెళ్తున్నప్పుడు ఆయుధాల మూటతో సహా తెలివిగా తప్పించుకుని భారతదేశానికి చేరుకోగా ఢిల్లీలోని నీలిరంగు వెల్వెట్ రగ్గుతో దానిని సన్మానించారు. అన్నేళ్లు సైన్యంలో పనిచేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడా ఎక్కింది. రాజస్థాన్లో జైపూర్ సమీపంలో లునియావాస్ అనే గ్రామంలో గత 500 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో గాడిదల సంత జరుగుతుంది. మొఘల్ సామ్రాజ్య కాలంలో అప్పటి రాజస్థాన్ పాలకుడు దులేరాజ్ సింగ్ హయాం నుంచి ఇక్కడ గాడిదల సంత జరుగుతుందని మరికొంతమంది చెబుతారు. ఈ సంత జరిగే సమయంలో కాలా కాని అని స్థానికులు పిలుచుకునే కాళరాత్రి అమ్మవారి పూజ కూడా విశేషంగా జరుపుతారు. కాళరాత్రి అమ్మవారి వాహనం గాడిద కనుక ఇక్కడ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంతలో గాడిదల అమ్మకాలు కొనుగోలు మాత్రమే కాకుండా గాడిదల అందాల పోటీలు, గాడిదల పరుగు పందాలు, గాడిదలు లాగే బల్ల పందాలు కూడా జరుగుతాయి.